కాల సమయంన మనలో చాలామందికి ఉండేటువంటి ఒక ప్రశ్న, ఆ ప్రశ్నకు బైబిల్లోంచి జవాబుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రశ్న మనకు వచ్చేటువంటి ఇలాంటి ప్రశ్నలకు బైబిల్ తప్పించి ఇంకెక్కడ కూడా జవాబు దొరకదు. అనుభవాల నుంచి కానీ శాస్త్రాన్ని నుంచి కానీ ఇలాంటి ప్రశ్నలకు మనం జవాబు తెచ్చుకోలేం. కేవలం దేవుడు బయలుపరిస్తే కానీ మనకి అర్థం కాదు. ఏంటండి ఆ ప్రశ్న అని అంటే, రెండు ప్రశ్నలు. అది ఒక విధంగా కూడా ఆలోచించవచ్చు, రెండు విధాలుగా కూడా ఆలోచించవచ్చు. ఎట్లా అంటే, మా పితరులు కొంతమంది చనిపోయారు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడుంటారు, ఇది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, ఒకవేళ కనుక నేను ఇప్పుడు చచ్చిపోతే, లేకపోతే ఇప్పుడు దేవుని యొక్క రాకడ వస్తే నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడికి వెళ్తాను, దేవుని రాకడ అనేది ఎలా ఉంటుంది, రాకడ తర్వాత పరిస్థితులు ఏంటి, ఇవి మనకుండేటువంటి ప్రశ్న. బహుశా రెండో రాకడ గురించి చాలా రకాలైనటువంటి వర్తమానాలు మీరు విని ఉండవచ్చు. అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొన్ని వచనాలు తీసుకొని కొంతమంది వాక్యాన్ని బోధించడం అనేది జరుగుతూ ఉంటుంది. అది తప్ప లేకపోతే రైటా అనేది నేను మాట్లాడటానికి లేను. కానీ ఈ సమయంలో అయితే ఒక వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని పూర్తిగా దేవుని యొక్క వాక్యముల నుంచి మానవుడు చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి, చావు తర్వాత స్థితిగతులు ఎలా ఉంటాయి, వాటి గురించి మనం ఎక్కువసేపు కాదు కానీ కొద్దిసేపు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది మనం ఇప్పుడు చేయాల్సిన పని. అయితే ముందు మనకి ఉన్నటువంటి కొన్ని అనుమానాలు నివృత్తి చేసుకోవాలి. ఏంటి ఆ అనుమానాలు అంటే, కొంతమంది ఏమనుకుంటారంటే చావు జీవితానికి అంతం అని అనుకుంటారు. అంటే ఇంకా చావు తర్వాత ఏమీ లేదు కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సినటువంటి ప్రస్తావన లేదు అని అనుకుంటారు. అది పొరపాటు. చావు తర్వాత జీవితం ఉన్నది. దానికి ఉన్నతమైనటువంటి ఉదాహరణ బైబిల్లోంచి యేసు ప్రభు చావుతో జీవితం అంతమైపోలా. చావు తర్వాత ఆయన తిరిగి లేచాడు. లాజర్ చనిపోయిన తర్వాత తిరిగి లేపాడు. ధనవంతుడు లాజర్ కథలో చనిపోయిన తర్వాత సన్నివేశాన్ని యేసయ్య కథ రూపంలో మనకి చెప్పాడు. వీటినన్నిటిని మనం ఆధారం చేసుకుంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఏంటంటే చావు జీవితానికి అంతం కాదని. బయట శాస్త్రవేత్తలు కూడా అదే ఒప్పుకుంటారు, చావు జీవితానికి అంతం కాదు అని. వివరించలేకపోతున్నారు. శాస్త్రంకి అందుబాటులో లేనటువంటి విషయం అన్నమాట చావు తర్వాత ఏముంటుంది అనేది. శాస్త్రవేత్తలు ఏదైనా పరిశోధించగలిగేది మాత్రమే చెప్తారు. అంటే వాళ్ళు చూడగలిగేది, వినగలిగేది, అనుభవించగలిగేది దాన్నే వాళ్ళు చెప్పగలుగుతారు. చావు తర్వాత జీవితాన్ని వినలేం, చూడలేం, అనుభవించలేం. కాబట్టి దాన్ని శాస్త్రము మాకు తెలియదు, మాకు అంతు పట్టదు అని వదిలేస్తూనే ఉంటారు. అయితే మొట్టమొదటిసారిగా 1956 సంవత్సరంలో జూన్ మాసంలో రేమండ్ మూడీ అనేటువంటి ఒక డాక్టర్ సాహసిస్తున్నాను నేను మాట్లాడతానికి ఈ అంశం. అది అంత తేలికైంది కాదు అయినప్పటికీ. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త వినండి. మీకు అర్థం అవ్వాలని, మీకు అర్థమయ్యే భాషలో నెమ్మదిగా మాట్లాడుతున్నప్పుడు వింటూ నేర్చుకోండి. ఇది ఎవరు పడితే వాళ్ళు చెప్పరు ఈ విషయాలు. ఓకే, నేను పెద్ద పోటుగా నేను చెప్పట్లేదు, కాబట్టి వినండి అది విషయం. ఓకే, 1956 సంవత్సరంలో రేమండ్ మూడీ అనేటువంటి డాక్టర్ గారు, ఆయన గుండె జబ్బు నిపుణుడు. ఆయన దగ్గరకు ఒక పేషెంట్ని తీసుకొచ్చారు. ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చింది. ఆ పేషెంట్ని ఆయన ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే చచ్చిపోయాడు. పేషెంట్ చచ్చిపోయాడు. అంటే గుండె కొట్టుకోవటం ఆగిపోయింది, ఆడట్లేదు, చచ్చిపోయింది. అయితే డాక్టర్గా ఆ విధంగా చచ్చిపోయిన వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఇంజెక్షన్స్ ఇస్తారు. అవి ఇచ్చాడు ఆయన, ఒకవేళ బతుకుతాడేమో అని. తర్వాత కరెంటు షాక్ అంటారు, అది కూడా ఇచ్చారు. ముక్కు దగ్గర ఆక్సిజన్ పెడతారు, అది కూడా పెట్టాడు. 5-6 నిమిషాల తర్వాత మళ్ళీ గాలి పీల్చడం మొదలుపెట్టాడు. బతికాడని డాక్టర్ గారికి తెలుసు, వీడు ఒక 5-6 నిమిషాలు చచ్చిపోయాడు. నాకు బాగా తెలుసు, ఎందుకంటే గుండు కొట్టుకోవట్లేదు, ఊపిరాడలేదు, ఇటు బ్రెయిన్ పనిచేయలేదు, ఇది 5-6 నిమిషాలు ఎక్కడికి వెళ్ళాడు అని అనుమానం వచ్చి కొంచెం అన్నీ తగ్గిన తర్వాత అడిగాడంట, బాబు నువ్వు ఒక 5-6 నిమిషాలు చచ్చిపోయావు, నాకు తెలుసు బాగా, ఆ టైంలో ఏం జరిగిందో నీకు తెలుసా అన్నాడంట. వాడు ఏదేదో చెప్పాడంట. చెప్తే డాక్టర్ గారికి నమ్మాలో నమ్మబుద్ధి
అవ్వలేదు, నమ్మకూడదో తెలియదు. సరే, అది అయిపోయిన తర్వాత మనోడు ఆలోచించాడు, ఇది ఇక్కడ వదిలేస్తే కాదు, దీని గురించి మనం తేల్చుకోవాలని తనకి తెలిసినటువంటి డాక్టర్లందరికీ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, నేను ఇలాంటి ఒక పరిశోధన మొదలుపెట్టా, ఏంటంటే ఒక వ్యక్తి 4 నిమిషాలు చచ్చిపోయి మళ్ళీ వెనక్కి వస్తే వాడు ఏమేమి అనుభవించాడు వాటినన్నిటిని సేకరించి నాకు పంపించండి, నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, ఆ ప్రశ్నలు వాళ్ళకి వేయండి అని మిత్రులందరూ చెప్పాడు. 6 నెలల్లో 153 కేసులు వచ్చాయి. అంటే 153 మంది 6 నెలల్లో అమెరికా ప్రాంతం అంతట్లో కూడా చచ్చిపోయి వెనక్కి వచ్చారు, కనీసం 5 నిమిషాలు. వాళ్ళందరినీ ప్రశ్నలు అడిగారు, వాళ్ళు ఇచ్చినటువంటి జవాబులన్నిటిని సేకరించాడు. వీటినన్నిటినీ సేకరించిన ఒక పుస్తకంలో ముద్రించాడు. ఆ పుస్తకం మనకు గూగుల్లో కూడా దొరుకుతుంది, లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటారు ఆ పుస్తకం పేరు. 153 మంది చెప్పినటువంటి విశేషాలు. మేము చచ్చిపోయిన తర్వాత ఏమైంది, వాళ్ళు ఏమని చెప్తారంటే అందరూ కూడా సహజంగా మేము చచ్చిపోతున్నప్పుడు మమ్మల్ని ఎవరో బాగా ఊపుతున్నారు, ఆ తర్వాత మాలోంచి మేము బయటకు వచ్చేసాం, అద్దంలో మనల్ని మనం చూసుకున్నట్లు మేము చూసుకోగలిగాం మమ్మల్ని మేము. మా మీద పడి ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారు, మాకు ఎందుకు ఇంజక్షన్లు ఇస్తున్నారు, మాకు హాయిగా ఉంది, మాకు నొప్పి తెలియదు, మాకు బాధ తెలియదు, సుఖంగా ఉంది మా బతుకు, ఎందుకని ఇలా బాధపడుతున్నారు అని అనిపించింది. ఆ తర్వాత నల్లటి సొరంగం గుండా వెళ్ళాం చాలా వేగంగా. అవతలికి వెళ్ళిన తర్వాత బాగా వెలుగు అనిపించింది. ఆ వెలుగులోకి వెళ్ళిన తర్వాత ఒక 20 మందే జవాబు చెప్పారు. మమ్మల్ని 2 ప్రశ్నలు అడిగారు. నీ జీవితానికి అర్థం ఏంటో నీకు తెలుసా? రెండోది, నేను నిన్ను ఏ విధంగా ప్రేమించానో షరతులు లేకుండా ఇతరులను అలా ప్రేమించగలిగావా? ఈ 2 ప్రశ్నలు నన్ను అడిగారు. అది వాళ్ళు చెప్పినటువంటి మాట. దీంతో రేమండ్ మూడీ గారు ప్రపంచానికి ఒక రుజువు ఇచ్చారు. ఏంటి ఆ రుజువు అంటే, మరణం జీవితానికి అంతం కాదు, మరణం తర్వాత ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియాలి. మనం ఏదైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు అది ఎలాంటి ఫలితం ఇస్తుందో మనకు తెలియాలి, అప్పుడే ప్రయత్నం చేస్తాం. ఎవరన్నా రోడ్డు మీద కనబడి ఎక్కడికి వెళ్తున్నారా అంటే ఏమో నాకు తెలియదు అంటే ఆయన పిచ్చోడు అంటారు. అలాగే మన జీవిత ప్రయాణం ఎక్కడికో మనకు తెలియాలి, లేకపోతే మనం పిచ్చోళ్ళం అవుతాం. మనలో చాలామందికి భయం ఎందుకు ఉంటుందనంటే, ఈ ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఈ జీవితం ఎక్కడ ముగిసుద్దో తెలియదు. కాబట్టి ఈ మధ్యాహ్నం ఈ ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నకు మీకు జవాబు చెప్తాను. కొద్దిసేపు మీరు జాగ్రత్తగా వినగలిగితే కఠినమైనటువంటి విషయాలు ఏమి ఉండవు, చాలా సులభతరంగా నేను మీకు చెప్తాను. దాని నుంచి మీ పితరుల పరిస్థితి ఏంటో మీకు తెలుసుద్ది, మీ పరిస్థితి ఏంటో కూడా మీకు తెలుసుద్ది. ఒకవేళ ఈ క్షణాన్న యేసు ప్రభు వస్తే నేను ఎక్కడికి వెళ్తాను అని అనుమానం ఉంటే ఈరోజు ఆ అనుమానం తీర్చుకోగలుగుతారు మీరు. ఒకవేళ దేవునితో ఎత్తబడే వాళ్ళల్లో నేను ఉంటాను అని అనిపిస్తే చాలా సంతోషం. ఒకవేళ అది లేకపోతే కనుక ఈరోజే మీరు యేసు ప్రభు దగ్గర రావచ్చు, ఈరోజే ఆ ఖచ్చితమైనటువంటి నిశ్చయతను మీరు కలిగి ఉండొచ్చు. అది ఈరోజు మనం చేసేటువంటి పని. అయితే ఈ భాగాన్నంతటిని అర్థం చేసుకోవడానికి పౌలు భక్తుడు ఒక ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరం ప్రాథమికంగా మరణం తర్వాత జీవితం గురించి, ఈ ఉత్తరం ప్రాథమికంగా దేవుని యొక్క రెండో రాకడ గురించి. పౌలు భక్తుడు రాసినటువంటి 13 పుస్తకాల్లో కొన్ని పుస్తకాలు కొన్ని విషయాలకి పరిమితం అవుతాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలోమోనికి రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక క్రీస్తుని చూపించేవి. రోమీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక, కొరింథీలకు రాసిన పత్రిక క్రైస్తవ సిద్ధాంతాలు, తిమోతికి రాసిన పత్రికలు, తీతుకు రాసిన పత్రికలు సంఘ నియమాలు. కాబట్టి గుంపులుగా ఉంటాయి అన్నమాట ఈ పుస్తకాలు. తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి ఉత్తరాలు క్రీస్తు యొక్క రెండో రాకడ గురించి రాసిన ఉత్తరాలు. 2 ఉత్తరాలు రాశాడు. పౌలు భక్తుడు రాసిన 13 పుస్తకాల్లో మొట్టమొదటి పుస్తకం తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక. తెస్సలోనిక సంఘంలో 3 వర్తమానాలు ఇచ్చాడు పౌలు. 3వ వర్తమానానికి
ఊర్లోంచి తరిమేశారు. ఆ తర్వాత తిమోతి వెళ్ళాడు. తిమోతి సంవత్సరం కాలం పరిచర్య చేశాడు. తిమోతి చెప్పినటువంటి బోధలకి వాళ్ళు బాగా అర్థం చేసుకొని ప్రభువులో స్థిరపడ్డారు. కానీ కొన్ని ప్రశ్నలు మాత్రం మిగిలిపోయినాయి. ఏంటి ఆ ప్రశ్న అంటే, దేవుని రాకడ వచ్చేస్తుంది కదా, ఇక మేము ఉద్యోగం ఎందుకు చేయటం? దేవుని రాకడ వస్తుంది కదా, మేము ఇంకా పెళ్ళి ఎందుకు చేసుకోవటం? దేవుని రాకడ వస్తుంది కదా, మేము ఎందుకు కష్టపడతాం? మేము ఖాళీగా కూర్చుంటాం అన్నట్లు బద్దకిస్తాం మొదలుపెట్టారు. అందుకని పౌలు భక్తుడు తిమోతి ద్వారా తెస్సలోనిక సంఘానికి ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది, ఎలా ఉంటుంది, మన బతుకు ఎలా ఉండాలి, మన పూర్వీకులు ఏమైపోయారు, వీటన్నిటి గురించి చక్కటి జవాబు ఇచ్చాడు. తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రికకి 5 అధ్యాయాలు. మొదటి 2 అధ్యాయాలు ఆయన గతములో అనుభవించినటువంటి విషయాలు, మెమరీస్ అంటారు, గత స్మృతులు అంటారు. 3వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం దాకా ఆయన హెచ్చరికలు ఇచ్చాడు, ఎలాంటి జీవితం జీవించాలో ఆయన చెప్పాడు. ఈరోజు మనం ఒక 6 వచనాలు ధ్యానం చేసుకుంటాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక పత్రిక, మొదటి పత్రిక, తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. பல குடிகளுக்கு சொந்தக்காரன் சொந்த வீட்டிலே அடிமையாக